హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడో వెస్ట్ ఆసియాలో యుద్ధం జరిగితే మన ఇంట్లో ఖర్చులు ఎందుకు పెరుగుతాయో తెలుసా? 2022లో రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత మన దేశంలో పెట్రోల్ గ్యాస్ ప్రైసెస్ సడన్ గా పెరిగిన విషయం గుర్తుందా? అదే గ్లోబల్ ఇంపాక్ట్. ఇది న్యూస్ కాదు, నీ జోబ్ మీద డైరెక్ట్ గా పడిన ఇన్విజిబుల్ అటాక్. ఇమాజిన్ చేయండి, గ్లోబల్ ఆయిల్ సప్లై డిస్టర్బ్ అయితే మన దగ్గర బ్యాకప్ ఎంత ఉంది? ఇండియా దగ్గర స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అని అనుకుంటే మనం పెట్రోల్ లో కాళ్లు వేసినట్టే. ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో కొన్ని స్టేట్స్ లో పెట్రోల్ గ్యాస్ కోసం జనాలు క్యూ కట్టడం మన రీల్స్ లో చూస్తున్నాం. అంటే మెల్లగా ఎఫెక్ట్ చూపించడం స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ఎలాంటి షార్టేజ్ లేదు అని చెప్తోంది. అది ప్రెజెంట్ వరకు నిజమే. ఇమ్మీడియట్ పానిక్ క్రియేట్ అవ్వకూడదు అని. కానీ ఫ్యూచర్ లో కామన్ మ్యాన్ మీద చాలా ప్రెజర్ పడబోతుంది. ఇది ఎవరు ఓపెన్ గా చెప్పరు. ఇండియా తన క్రూడ్ ఆయిల్ లో 80 నుంచి 85% వరకు ఇంపోర్ట్ చేస్తుంది. అంటే మన ఎకానమీలో ఒక కోర్ పార్ట్ మన కంట్రోల్లో లేదు. క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో చిన్న చేంజ్ వచ్చినా ఇండియా లాంటి ఇంపోర్ట్ బేస్డ్ కంట్రీకి వేల కోట్ల అడిషనల్ బర్డన్ క్రియేట్ చేస్తుంది. రియల్ ఎగ్జాంపుల్, 2022 రష్యా యుక్రెయిన్ వార్ ముందు పెట్రోల్ లీటర్ 95 రూపాయల దగ్గర ఉండేది. వార్ జరుగుతున్న టైంలో అది 110 రూపాయల వరకు పెరిగింది. ఇప్పటికి మనం అదే హై రేంజ్ ప్రైసెస్ పే చేస్తున్నాం. రిజల్ట్, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది. డైలీ వాడే వెజిటబుల్స్, గ్రాసరీస్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు అన్ని రేట్లు పెరిగాయి. ఫైనల్ గా బిల్ ఎక్కడ సెటిల్ అయింది? నీ జేబులో. సింపుల్ ఎగ్జాంపుల్, డెలివరీ బాయ్ కి పెట్రోల్ కాస్ట్ పెరిగితే డెలివరీ ఛార్జ్ పెంచుతాడు. అది మన ఫుడ్ బిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వార్ ఎక్కడో జరిగిన ఎఫెక్ట్ మన పాకెట్ లోనే పడుతుంది. మీకు డౌట్ రావచ్చు, మన కంట్రీ స్ట్రాంగ్ కదా, ఆర్మీ పవర్ఫుల్, డిఫెన్స్ స్ట్రాంగ్. కరెక్ట్. కానీ మిలిటరీ స్ట్రెంగ్త్ ఒక పార్ట్, ఎనర్జీ ఇండిపెండెన్స్ ఇంకో పార్ట్. మన బార్డర్స్ సేఫ్ గా ఉండొచ్చు, కానీ ఆ బార్డర్స్ లో ఉన్న మన ట్యాంక్స్, జెట్స్, ట్రాన్స్పోర్ట్ అన్ని ఫ్యూయల్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. ఫ్యూయల్ సప్లై డిస్టర్బ్ అయితే అది ఎకనామిక్ ప్రాబ్లం కాదు, నేషనల్ సెక్యూరిటీ రిస్క్. ఇక్కడే మనం థింకింగ్ మార్చాలి. ఇప్పటిదాకా ఎనర్జీ అంటే ఆయిల్ అని అనుకున్నాం, కానీ ఫ్యూచర్ లో ఎనర్జీ అంటే టెక్నాలజీ. ఇండియా దగ్గర పెట్రోల్ లేకపోవచ్చు, కానీ మన దగ్గర వరల్డ్ క్లాస్ ఇంజనీర్స్ ఉన్నారు. కానీ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు చాలా మంది వేరే కంట్రీస్ ని డెవలప్ చేయడంలో బిజీగా ఉన్నారు. అదే టాలెంట్ ఇక్కడ ఎంకరేజ్ చేస్తే మనం ఇంపోర్ట్ చేసే దేశంలాగా కాకుండా ఎక్స్పోర్ట్ చేసే దేశంలాగా మారగలము. వెళ్ళిపోయిన వాళ్ళని తిరిగి తెచ్చుకోవడం కష్టం, కానీ మన దగ్గరున్న యూత్ ని, మన టాలెంట్ ని ఇన్నోవేషన్, స్టార్ట్అప్స్, ఐడియాస్ ద్వారా గవర్నమెంట్ సపోర్ట్ తో ఎంకరేజ్ చేస్తే కొత్త చేంజ్ కనిపిస్తుంది. ఇప్పుడు అదే టాలెంట్ బ్యాటరీ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తే, సోలార్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేస్తే, గ్రీన్ హైడ్రోజన్ డెవలప్ చేస్తే అప్పుడే ఈక్వేషన్ మారుతుంది. టెస్లా లాంటి కంపెనీలు ఆల్రెడీ ఒక విషయం ప్రూవ్ చేశాయి. ఫ్యూచర్ లో ఎనర్జీ కంట్రోల్ అంటే ఆయిల్ ఫీల్డ్స్ కాదు, టెక్నాలజీ. కానీ రియాలిటీ ఏంటి అంటే ఈవీ అడాప్షన్ ఇంకా ఎర్లీ స్టేజ్ లో ఉంది. ఇమ్మీడియట్ గా ఆయిల్ డిపెండెన్సీ తగ్గదు, కానీ ఈ గ్యాప్ లో మనం ఈవీని అడాప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇండియాలో ఇప్పుడు అప్రాక్స్ 7 నుంచి 8% మాత్రమే ఈవీ యూసేజ్ ఉంది. డైరెక్షన్ మారాలి, టెక్నాలజీ సైడ్ కి షిఫ్ట్ అవ్వాలి. ఇండియా ఆల్రెడీ సోలార్ లో స్ట్రాంగ్ పొజిషన్ లో ఉంది, కానీ బ్యాటరీ స్టోరేజ్, గ్రిడ్ టెక్నాలజీలో ఇంకా గ్యాప్ ఉంది. అక్కడే నెక్స్ట్ ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు మనం కన్స్యూమర్స్, కానీ ఫ్యూచర్ లో సర్వైవ్ అవ్వాలి అంటే క్రియేటర్స్ గా మారాలి. స్టార్ట్అప్స్ అంటే ఫుడ్ డెలివరీ యాప్స్ కాదు, ఎనర్జీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. అదే నెక్స్ట్ రెవల్యూషన్. ప్రాబ్లం వార్ కాదు, ప్రాబ్లం మన డిపెండెన్స్. వార్ వస్తుంది పోతుంది, కానీ మనం మారకపోతే ఇంపాక్ట్ వచ్చినప్పుడు అలా సామాన్యుడు బలైపోతూనే ఉంటాడు. అసలు స్ట్రెంగ్త్ అంటే జీడీపీ నంబర్స్ కాదు. గ్లోబల్ షాక్ వచ్చినప్పుడు కామన్ మ్యాన్ జేబు సేఫ్ గా ఉండటం. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.